నమస్తే అండి. నమస్తే అండి. తెలంగాణ ఉద్యమకారుల శవాలని తొక్కుకుంటూ పైకొచ్చిన కేసీఆర్ బిడ్డ కేటీఆర్ బలుపు మాటలకి, నల్లమల్ల అడవుల్లో పులులు సింహాల మధ్యన తిరిగి కష్టపడి పైకొచ్చిన రేవంత్ రెడ్డి మాటలకి మధ్య తేడా ఒకసారి విందామండి. దాని మీద మీ విశ్లేషణ కావాలి. అధ్యక్ష, మా నాన్నగారు చదివించారు. నేను రెండు మాస్టర్ డిగ్రీలు చేసిన. పూణేలో నేను మాస్టర్స్ చేసిన బయోటెక్నాలజీలో. తర్వాత న్యూయార్క్ ఎంబీఏ చదువుకున్నా. గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా. సార్ నేను అంతటా చదివినా. సార్ నేను చదువుకున్నా, సర్టిఫికెట్లు చూపెట్టే పరిస్థితి నాకు ఉంది. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు, ఏం చదువుకున్నారో తెలియదు. నేను మాత్రం చదువుకున్నా. ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు. నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన అధ్యక్ష, క్రూర మృగాల మధ్యలో పెరుగుకుంటూ వచ్చిన, తొక్కుకుంటూ వచ్చిన అధ్యక్ష, ఇక్కడికి ఉత్తగా రాలే. ఎదిరిపోయే కౌంటర్ అండి ఆయన. పులుల నుంచి, సింహాల నుంచి, క్రూర మృగాల నుంచి ఎట్ట బయటపడాలనో తెలిసినోడిని అధ్యక్ష నేను. ఈయనేమో బలుపు మాటలు మా అయ్య అమెరికాలో చదివించి, గుంటూరు విజ్ఞానంలో చదివించాడు, కోట్ల రూపాయలు మాకు సొమ్ముంది, మేము చదువుకున్నాను, ఎంబీఏ చేశాను, డబుల్ పీజీలు చేశాను, మాస్టర్ డిగ్రీలు చేశాను, గొప్పలు చెప్పుకుంటున్నాడు ఈయన. ఆయనేమో నేను శాసన మండలి నుంచి వచ్చాను, జిల్లా పరిషత్ నుంచి వచ్చాను, శాసనసభ చూశాను, పార్లమెంట్ చూశాను, ఇవాళ ముఖ్యమంత్రిగా వచ్చాను, తొక్కుకుంటూ వచ్చాను నీలాంటి వాళ్ళందరినీ అని చెప్పి ఆయన దమ్ముగా సత్తాగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే రక్తం ఉప్పొంగిపోతుందండి. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారి మాటలకి? సరే, మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న కరెక్షన్ చేస్తాను. శాసన మండలి నుంచి వచ్చాను, జిల్లా పరిషత్ నుంచి వచ్చాను, శాసనసభ నుంచి వచ్చాను, తర్వాత లోక్సభ పోయినా. ఆ లైన్ లో మీరు చెప్పిన దాంట్లో ముందు జిల్లా పరిషత్ రావాలా, తర్వాత శాసన మండలి. అవును, రేవంత్ రెడ్డి ఫ్రమ్ ద రూట్స్ వచ్చాడు. మీరు చెప్పిన దానికి నా విశ్లేషణ ఒక మాట చెప్తున్నా. తెలంగాణ, యావత్ తెలంగాణలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, గొప్ప గొప్ప చదువులు చదువుకొని వివిధ ఉద్యోగాలు ఉండేవాళ్ళని ఎవరిని కదిలిచ్చినా కేటీఆర్, రేవంత్ వీళ్ళే కదా బాగా చదువుకునేవాళ్ళని చెప్తా ఉండేవాళ్ళు. వాళ్ళని అడిగితే కేటీఆర్ అంటే కేటీఆర్ బ్రో అంటారు, కానీ రేవంత్ అన్న అంటారు. హక్కుని చేర్చుకుంటారు సార్ రేవంత్ గారిని. వీళ్ళిద్దరి మధ్య విశ్లేషణ అంటే ఎమోషనల్ కంటెంట్. రేవంత్ గారు చెప్పిన దాంట్లో ఈయన మాస్టర్ డిగ్రీలు, డబ్బులు ఉండేవాడు ఎవడైనా చదువుకోగలుగుతాడు, చదువు పెద్ద గొప్ప అని నేను అన్నాను. ఆ డబ్బులు ఎట్ట సంపాదించాడు కేటీఆర్కి తెలియదు కాదు. దొంగ పాస్పోర్ట్లు, దుబాయ్కి పంపించాలు, ఈ భాగవతం, అదంతా పెద్ద చరిత్ర చాలా ఉన్నాయి కేసీఆర్ పేరు. ఇంకేం ఏం చెప్తున్నాడు, చాలా చదువులు చదువుకున్నామని ఏదో డిగ్రీలు చెప్తున్నాడు. నీకంటే నువ్వు చెప్పేది ఏదైతే నిజాలని నువ్వు అనుకుంటున్నావో, మీ నాయన చెప్పేది కూడా నిజమే కదా. అయితే కేసీఆర్ ఏమన్నాడు, 80,000 పుస్తకాలు చదివినాను, కంఠస్థం చేశాను అన్నాడు. ఎవరైనా ఆ రికార్డు కొట్టగలిగేవాడు ఉంటే కూర్చొని పెట్టి అన్నం పెడతా ఉంటాను, 80,000 పుస్తకాలు చదవమని సార్ వాడు జీవిత టర్మ్. అబద్ధాలు. ఎమోషన్ టైంలో తెలంగాణ యొక్క యుద్ధం, అదొక రాష్ట్ర సాధన కొరకు యుద్ధం జరిగే సమయంలో ప్రతి మాట జనాలు నమ్మేశాడు, పిచ్చెక్కిచ్చేశాడు. ఒక అడాల్ఫ్ హిట్లర్ తర్వాత కేసీఆర్ అనే రేంజ్లో మాటలు అట్లే ఉంటాయి. వాస్తవంగా కేసీఆర్ గొప్ప నాయకుడు నేను కాదనలా. ఈ కేటీఆర్ బ్రో, ఈ రేవంత్ అనే విధానం అయితే బాగలేదు. పులులు సింహాల మధ్య నుంచి వచ్చాడు రేవంత్ రెడ్డి. నేను చెప్తున్నా కదా, నీ అంత చదువుకోలేదు, నీ మాత్ర అమెరికా పోయి నేను బాత్రూమ్లు కడగలేదు, తండాల్లో నుంచి వచ్చానని చెప్తున్నాడు ఆయన. అడవుల్లో నుంచి, తండాల నుంచి వచ్చాను. టీఆర్ఎస్ లో కూడా ఉన్నాడు సార్, మీకు తెలుసు కదా. అది రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ లో కూడా ఉన్నారు. ఏది టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర ప్రతి ఒక్కటి మెలుకులు, ఎవరు ఏంది అని. రేవంత్ గారు ఏ పార్టీలో ఉన్నారు, ఎక్కడున్నారు అనేది కాదు, ఒకటే ఎమోషన్. రేవంత్ రెడ్డి ఒకటే ఎమోషన్. ఒక కేసీఆర్, ఒక రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరే మాస్ ఫిగర్స్ తెలంగాణలో. వాస్తవంగా కేటీఆర్ అనే ఆయన ఆ రీచ్లోకి రావాలంటే ఇంకొక 10-15 ఏళ్ళు తపస్సు చేయాలి. ఆయనతో ఆయన పోల్చుకొని అసెంబ్లీ సాక్షిగా మాదిరి అనేది బుద్ధి, ఈ 2 చెంపలు వాయి కొట్టేట్టుగా బుద్ధి వచ్చేట్టుగా చెప్పినాడు సార్. చెప్పాడు, అద్భుతంగా చెప్పినాడు. చెప్పేది కాదు, నరంలో ఉంటే. నేను ఇంకా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాను కాబట్టి నేను పూసుకొని చెప్తున్నా. ఆయనది నరాన పొగరు ఉన్నది రేవంత్ రెడ్డి గారికి, నరాన పొగరు. ఒక్క మాట అంటే ఉపేక్షించే సమస్య లేదు. ఏ సీఎంని సార్, నువ్వు ఏ సీఎంనైనా తీసుకో దేశంలో, రేవంత్ రెడ్డితో ఆ రీచ్కి రాలేరు. పొగరు వరకు, అభివృద్ధిలో ఇంకోటి టర్మ్స్ వేరే ఉండొచ్చు కాక, అవును, పొగరు వరకు, ఆ నిజాయితీ వరకు రేవంత్ రెడ్డిని ఎవడు రీచ్ కాలేడు. ఆ అవతలోడు ఎంత తోడైనా సరే. మోడీ గారిని కూడా ధైర్యంగా ఎంతమంది సీఎంలు అనగలిగినారు సార్. స్వయాన ప్రతిపక్షంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్. ఆ ప్రతిపక్షం ఎట్టొచ్చింది, కొనొక్క తెచ్చుకున్నాడు, డబ్బులు పెట్టి కాదు. ఆప్షన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే దానికి ఆప్షన్ ఉన్నది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి అనే ఒక మాస్ ఫిగర్కి ఆయన ఎక్కడికి పోవాలా, బీజేపీకి పోవాలా. కేంద్రంలో ఉన్నది బీజేపీ, ఇంకా 10-15 ఉంటుంది. అందరికీ కళ్ళ కనిపించే విషయం. రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయాడు, స్వయం ప్రతిపక్షానికి ఎంచుకొని పోయినాడు. మనం ఆంధ్రాలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఐరన్ లెగ్గు రోజా, ఇంకొకరు ఎవరు లక్ష్మీ పార్వతి, ఇలాంటి అంటా ఉంటాం కదా. వాళ్ళు ఎక్కడుంటే ఓడిపోతారు అని. రేవంత్ రెడ్డి యొక్క ఫోకస్ ఆ రోజు టీఆర్ఎస్కి ఎందుకు పోవాలా, స్టార్టింగ్ స్టేజ్లో సార్. అప్పుడు రేవంత్ రెడ్డి ఈ యొక్క టీడీపీలోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి హవా. గత 5 ఏళ్లలో
ఆ యొక్క సైకో పాలన మనం చూసాం. అదే విధంగా ఆయనతో పోలిస్తే కాస్త మేలే ఉంటుంది, కొంచెం వెసులుబాట్లు ఉంటాయిలే. రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఓపెన్ ఆఫర్ వచ్చింది ఎమ్మెల్సీ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఓపెన్ ఆఫర్ కూడా వచ్చింది. ఏ రోజు ఆఫర్ స్వీకరించలా. అతి తక్కువ వయసు నుంచి కూడా ఈడ చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే వెనకల సీట్లోనే రేవంత్ రెడ్డి. వీళ్ళని ఒక్క మాట అయినా సరే, ఒక్క మాట ఏదైనా స్పృహ తప్పిపోయో ఏదన్నా క్లియర్ ఎవిడెన్స్ ఉండో మాట్లాడినా కానీ వెనకల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని జడుచుకునేవాళ్ళు. ఆ సీఎం వెనకల రేవంత్ రెడ్డి గారే ఉండేవాడు. చిన్న వయసు, అనుభవం తక్కువ. అంత ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు చెయ్యి పట్టుకొని ఒక బిడ్డ కూడా ఆ మాదిరి చేసినోడేమో కానీ రేవంత్ రెడ్డి గారిని అంత నమ్మినాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అదంతా ఎట్లా వస్తుంది? చంద్రబాబు నాయుడు కొనగలిగే అంత సీన్ ఉన్నదా రేవంత్ రెడ్డి గారికి? కొనితే రావు సార్, కొన్ని బై ఇన్బిల్ట్ వస్తాయి. అదొక ప్రూవ్ చేసుకునే విధానం ఉంటుంది. సెల్ఫ్ మేడ్ లీడర్ సార్ రేవంత్ రెడ్డి, సెల్ఫ్ మేడ్ లీడర్. సరే, ప్రతిపక్షం లేకొచ్చి కాంగ్రెస్లో వచ్చి జాయిన్ అయినాడు. బీజేపీ ఆప్షన్ అక్కడ. ప్రతిపక్షం ఎన్నాళ్ళు ఉంటుందో, గెలుస్తామో ఓడిపోతామో తెలీదు. ఒక కాంగ్రెస్ అంతా ఖాళీ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. అప్పుడు ఖాళీ అయిపోయింది. అయినా అదేదో అంటారు సార్ కదా, మొక్కమోని ధైర్యం ప్రదర్శించి ఎక్కడికక్కడ కాంగ్రెస్లో అందరూ సీఎంలే. అట్లాంటిది అందరినీ మెప్పించి ఆఖరి రోజు కూడా నవ్వుతూ చిరునవ్వుతో కూడా నాకు పిసిసి అధ్యక్షుడు ఉండడం కంటే ప్రచార కమిటీ చైర్మన్ అది ఇచ్చినా నాకు సంతోషమే అని అదొక మెలుకులు ప్రదర్శిస్తూ పిసిసి అధ్యక్షుడు అయినాడు. తర్వాత సీఎం అయినాడు. సీఎం అయిన అదే ధైర్యం ప్రభుత్వంలో లేనప్పుడు కూడా, ప్రతిపక్షంలో లేనప్పుడు అదే ధైర్యం. ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ గుడ్డు సున్నాలో కనిపిస్తుంది తెలంగాణలో. అట్లాంటప్పుడు మోడీ అనే పేరుని ఎత్తుకోవడానికి ఎవరికి ధైర్యం లేదు. అందరూ ఖాళీ అయిపోయి బీజేపీకి బరుగుతున్న వాళ్ళే ఇట్లా జడ్చుకొని బీజేపీని పెద్దదాన్ని చేసేశారు తెలంగాణలో వాస్తవంగా. అట్లాంటి టైంలో కూడా మోడీ అనే పేరు ఎత్తుకొని వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు, పలానా విషయాన్ని అని సబ్జెక్ట్ డివియేషన్ కావచ్చు, వీళ్ళిద్దరి పైన క్యాలిక్యులేషన్. కాబట్టి మోడీ గారి పేరు ఎత్తే నేను అంటున్నాను. ఇవాళ బీజేపీ వాళ్ళు కావచ్చు, యావత్ తెలుగు ప్రజలు కూడా చిన్న రోమర్ ఒకటి పెట్టున్నారు. రేవంత్ రెడ్డి గారు బీజేపీకి పోతాడంట, బీజేపీకి పాడు తెలుసు అంటే బీజేపీ వాళ్ళు కూడా మా రేవంత్తో అనుకుంటున్నారు, టీడీపీ వాళ్ళు మా రేవంత్తో అనుకుంటున్నారు. దట్స్ ద అదొక సార్ నాకు పదాలు రావట్లేదు. ఒకప్పుడు కేసీఆర్ కేటీఆర్ కూడా ఎంత బలుపు మాటలు మాట్లాడేవాళ్ళు అంటే, రేవంత్ ఆడ ఎప్పటికైనా మా పార్టీ కింద చేరాల్సిందే, మా చెప్పు కింద పడి ఉండాల్సిందే అని చెప్పి అనేవాళ్ళు. మళ్ళీ మిస్టేక్ సార్. ఏ రోజు రేవంత్ అనే పేరు ఎత్తలా సార్ వాళ్ళు. రేవంత్ అనే పేరే ఎత్తలా వాళ్ళు. ఆ బలుపులో ఉన్నారు వాళ్ళు. సీఎం అనే స్థాయికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఈ రోజు రేవంత్ అంటున్నావే, ఆ రోజు ఏమైంది? రేవంత్ అనే పేరు ఎత్తడానికి వాళ్ళకు అంత అసహ్యంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈరోజు అటువంటి నోళ్ళ దగ్గర దండాలు పెట్టించుకోవడము, రోజుకు 100 సార్లు నామస్మరణ చేపిస్తున్నాడు. అది కూడా కాదు, ఒక్క మాటలో చెప్పాలంటే తొక్క తీస్తున్నాడు, తొక్కి నారదీస్తున్నాడు. కేటీఆర్కి, కేసీఆర్కి, హరీష్ రావుకి, కవితకి నిద్ర పట్టకుండా చేస్తున్నాడు. పోరాట స్ఫూర్తి ఎవరి దగ్గర నుంచి అయినా స్వీకరించాలంటే అక్షరాల రేవంత్ రెడ్డి గారి నుంచి స్వీకరించాలా. వాట్సాప్లో డీపీలో లేకుంటే ఫోన్కి స్క్రీన్ సేవర్లో అవి పెట్టుకోవాలా రేవంత్ రెడ్డి గారి పైన. ఏది నేను ఎప్పుడన్నా లోలో ఉండానో, ఎట్ట బతకాలో అర్థం కావట్లేరా అనేవాడికి రేవంత్ రెడ్డి గారిని చూస్తే అదొక ధైర్యంగా తీసుకోవాలి, స్ఫూర్తి. మాది డౌన్లోడ్ అయినప్పుడు సార్ ఎవడైనా ఒక మాట అంటే పడతా ఉండాలా, బాధాకరంగా ఉంటుంది. అట్టప్పుడు రేవంత్ రెడ్డి నేను లోలో ఉన్నాయని నేనే అని పొగరుగా బిహేవ్ చేసేదానికి రేవంత్ రెడ్డి ఒక స్ఫూర్తి. ఓకే అన్న, చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.